కొంచెం ప్రేమ. కానీ మామూలు ప్రేమ వేరు, మహాప్రేమ వేరు. మహాప్రేమ ఎంతవరకైనా నీతో వస్తుంది. ఆ ప్రేమకి కపటం ఉండదు, ఆ ప్రేమకి ద్వేషం ఉండదు, ఆ ప్రేమకి ఏమీ ఉండదు. ఎందుకంటే నిన్ను ప్రేమించడమే ఆ ప్రేమకి తెలుసు. నిన్ను ప్రేమించడమే, నిన్ను కాపాడుకోవడమే, నిన్ను ఆయన బిడ్డగా నిలబెట్టడమే ఆ ప్రేమకు తెలుసు. కానీ ఆ ప్రేమలో ఎటువంటి కూడా ఆశించలేని ప్రేమ ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే అది నా యేసయ్య ప్రేమ అని చెప్పగలను. హల్లెలూయా. ఆశించలేని ప్రేమ యేసయ్య ప్రేమ, ఆశించలేని ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే ఆయన మహాప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆయన మహాప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులరా చూడండి, ఆయన ప్రేమలో ఎంత మాత్రమున కూడా ఏ విధమైనటువంటి దేవుడు ఫలానాది నన్ను ఆశించాడని చెప్పడానికి లేదండి. ఎందుకంటే మనము ఆయన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన పిల్లలుగా ఉండాలని. ఎలా ఉండాలంటున్నారండి తెలుసండి? మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ఒక తల్లిదండ్రులు కూడా కోరుకోరండి నా పిల్లలు ఎంత గొప్పగా ఉండాలని. కానీ దేవుడు మనల్ని అంత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు. 5:1 చదవమా, ఎఫెసీయులకు రాసిన పత్రిక. కావున దేవుణ్ణి పోలి నడుచుకోవాలట. హల్లెలూయా. ఎవరు మనము? ప్రియమైన పిల్లలు అన్నాడు. ఏమండి, ఎంత చక్కగా ప్రేమించారు చూసారా? ప్రియమైన నా పిల్లలారా, రారా పోరా అని అన్నాడండి. అనలేదు. మీరు ప్రియమైన నా బిడ్డలు, ప్రియమైన నా పిల్లలు, నేను వెల చెల్లించి మిమ్మల్ని కొన్నాను. ఎంత మంచి మాట. ప్రియమైన నా పిల్లలారా, దేవుణ్ణి పోలి మీరు నడుచుకోరండి. ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకుంటూ నేను నష్టమా? మనకి ఆటంకం రానివ్వండి వస్తాయి, శ్రమ రానివ్వండి వస్తాయి. ఏముంది? అవి మనల్ని ఏం చేయలేవు. అట్లా మనం జయిద్దాం. ఆమేన్. హల్లెలూయా. వాటిని మనం జయించే శక్తి మనకు ఎవరు ఇవ్వాలి? యేసు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? యేసు ఇవ్వాలి. ఎందుకంటే వాటిని జయించే శక్తి మనుషులుగా మనకు ఉండదు. కానీ మనం ప్రార్థన చేస్తే యేసయ్య వాటిని జయించే శక్తి మనకి ఆయన ఇస్తాడండి, ఇస్తాడు. ఆయన పిల్లలుగా ఉంటేనండి ఆయన ప్రతి విషయంలో నుంచి కూడా మనల్ని ఖచ్చితంగా లేపి నిలబెడతాడండి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన పిల్లలు ఆయన పిల్లలుగా ఉండాలి, ఆయన పిల్లలుగా ఉండాలి. ఆయన బట్టి మనం నడుచుకోవాలి. దేవుని పిల్లలుగా మనము నడుచుకోవాలి. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని కృప మనం కలిగి ఉండాలి. ఆయన పిల్లలుగా, దేవుని బిడ్డలుగా. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తుని తెలుసుకోక ముందు మన వాళ్ళకి తెలియదు. ఎంతమంది తెలుసుమాట? యేసుని తెలుసుకోక ముందు మనం ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఏమయ్యాము? క్రీస్తుని తెలుసుకున్నాం, క్రీస్తు కృపను తెలుసుకున్నాం, క్రీస్తు రక్షణని తెలుసుకున్నాం, క్రీస్తు ఎటువంటి వాడో తెలుసుకున్నాం. కనుక క్రీస్తు మనలో ఏం కోరుకుంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండమన్నాడు. హల్లెలూయా. పరిమళ వాసనగా. ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఒక్క మాట చెప్తాను, నీ నీతి నీ దగ్గర ఉండాలి. ఎవరితో నీకు సంబంధం లేదు. నీకు దేవుడితోనే సంబంధం, ప్రభుతోనే సంబంధం. ఎవరి స్థానం వాళ్ళకి దేవుడిచ్చాడు, ఎవరి స్థాయి వాళ్ళకి దేవుడిచ్చాడు. నువ్వు దేవుల్లో బలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్పించి కానీ మనుషులు చూసి అయితే ప్రతి ఒక్కరు బలహీనపడిపోతారు. ఇది రాకడిన దేవుని ప్రియమైన బిడ్డరా, మనుషులు చూసి అయితే ప్రతి ఒక్కరు బలహీనపడిపోతారు. కానీ నీ మట్టికి, నీ నీతిని బట్టి నువ్వు సువాసనగా మారు. నీ నీతిని బట్టి, నీ శ్రద్ధను బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు సువాసనగా ఉండు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు సువాసనగా ఉండు. ఏ సువాసనగా ఉండాలంటే పరిమళ సువాసనగా ఉండాలంట. ఏ సువాసన? అది పరిమళ సువాసన. కనుక దేవుని బిడ్డరా, అది మనిషిని బట్టి. ఏమండి? అది ఎలా వస్తుందట? మనిషిని బట్టి
ప్రియమైన సహోదరి సహోదరుల